ఆర్పేసే వరకు లోపల ఏడుస్తుంది ఎలా లోపల లేకుండా వచ్చేస్తారు మమ్మల్ని చావగొట్టడానికి. ఛీ, రాక రాక ఆడికి మూడు వచ్చింది. రావే. అబ్బబ్బా వస్తున్నానండి, ఆగండి. ఇదిగో మేము లోపల చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి. అలాగే లోపల నుంచి పెద్ద పెద్ద సౌండ్లు వస్తే మీరు డిస్టర్బ్ అవ్వకండి, అర్థమవుతుందా? మేరీ బాధపడకు బ్రహ్మ, బాలు మా ఇంటికి వచ్చి మొత్తం చెప్పాడే, ఏడవకు. ఇలాంటి ఫ్రెండ్ దొరకటం నా అదృష్టమే మేరీ. కన్నీళ్లు తప్ప నీళ్లు కూడా తాగనివ్వలేదు. ఏం కాదులే బ్రహ్మ. ఈరోజు నీ పుట్టినరోజు కదా, కేక్ మొత్తం మొహం వచ్చేంత వరకు నువ్వే తినేసే, సరేనా? సరే. బాలు వాళ్ళు వచ్చేస్తున్నారు, రెడీ అవు తొందరగా. అప్పుడే రెడీయా? చీరలో భలే ఉన్నావే. బాలు వాళ్ళు వచ్చినట్టున్నారు, త్వరగా రా వెళ్దాం. నా కోసం వచ్చిన బాలుని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. అక్కడే హగ్ చేసేసుకోవాలనిపించింది. బాలు పక్కన కూర్చుంటే ఏదో ధైర్యం, తెలియని నమ్మకం. నేను ఎలాగైతే కలగన్నానో అంతకంటే గొప్పగా బాలు నా పుట్టినరోజుని జరిపించాడు. అందుకే మొదటి పీస్ని తనకే తినిపించి ఆ కళ్ళల్లో తీయదనాన్ని చూశాను. కాసేపు ఈ తిరిగే భూమి ఇలాగే ఆగిపోవాలి, తూర్పున అలల్లో అలాగే వెనక్కి వెళ్ళిపోవాలి, పడమర కొబ్బరి చెట్లు కిందకి వాలిపోవాలి, దక్షిణాన పడవలు గాల్లో ఎగిరిపోవాలి, ఉత్తరాన బుద్ధుడు వెనక్కి తిరిగిపోవాలి అనిపించింది. బాలు మీద ఉన్న ప్రేమ నన్ను నేను కంట్రోల్ చేసుకునివ్వకుండా చేసింది. గుండె లయ తప్పి వేగంగా చప్పుడు చేసింది. ఎర్ర చీరలో బోంట బాలే పెట్టుపట్లు ఆడిపోతుంది బావా. వదిలేండి తనకేంటి తెలియదన్యా, ఏదో బర్త్డే పార్టీ అంటే వచ్చా అన్యా. నువ్వే చేసుకుంటే పార్టీ మమ్మల్ని కలుపుకోవా ఏంటి? పిల్ల కేక్ ముక్కలు ఉందిరా. ఏట్రా కోపం వస్తుంది? మాకు వస్తుంది కోపం. చేయి చూసినావా? పెద్ద పెద్ద సొరసాపలు వేసాంరా. ఏంటే పెద్ద పరిగి నా కొడుకు. నీకేట్ కాదు, నీకేట్ కాదు, నేను ఉన్నా కదా. బాలు ఏంటి అరుపులు? నాకేం తెలీదు. ఏంటిది? ఎవరు చెప్పినారా? ఏంటైంది? ఇలా చంపేసినట్టున్నారా? వాళ్ళ అమ్మి రక్తం ఏటారా? ఎర్ర చీరలో పిగర బాగుంది కదా, నెంట పడితే ఈ శవమేడిది ఈ గోలండి రాయ్. ఒరే వీళ్ళేదో తేడాగా ఉన్నారా నాయన? మెరైన్ పోలీసులు చెప్పిద్ది పదండి. ప్లీజ్ అని కొంచెం హెల్ప్ చేయండి అని, కావాలని డబ్బులు ఇస్తామని ప్లీజ్. నరమై హెల్ప్ లేదు బొక్కలేదు. నీ దెబ్బకి తాగింది మొత్తం దిగిపోయింది. మేము వచ్చింది ఒకదానికైతే మీరు ఇంకొక బొమ్మ చూపించినారు. మాకు చేప రక్తం తప్ప మనిషి రక్తం తెలీదు. అసలు ఆ ముగ్గురు జాలర్లే ముందు మేరీని బలవంతం చేసుంటారు. తను తిరగబడేసరికి చంపేసుంటారు. తర్వాత నన్ను కూడా బలాత్కారం చేయడానికి కారు దగ్గరకు వచ్చారనిపిస్తుంది సార్. ఖచ్చితంగా మేరీని ఆ జాలర్లే చంపేశారు సార్. ఈ విషయం బయటికి తెలిస్తే రిస్క్ అని తప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో తన డెడ్ బాడీని బీచ్లో విసిరేసి వెళ్ళిపోయాం సార్.
బీచ్ లో జరిగింది జరిగినట్టు చెప్పినావు, కానీ చిన్న లాజిక్ మిస్ అయినావు. మేరీ నీ ప్రాణ స్నేహితులు అంటున్నావు కదా, మరి జారళ్ళ మీద అనుమానం ఉన్నప్పుడు కనీసం పోలీసులకైనా చెప్పాలి కదేటి? అమ్మో, ఈ టెన్షన్ నా వల్ల కాదు. చెప్పేద్దాం, మనమే పోలీసులకు చెప్పేద్దామా? అదేంటి బ్రహ్మ అలాగంటావు? ఏం లేదు, మా ఇంట్లో తెలియకుండా వచ్చాం. మా అన్నకి ఈ విషయం తెలిసి చంపేస్తాడు. దేవుడా, భయం వేస్తుంది బాలు. బ్రహ్మ టెన్షన్ పడద్దని చెప్పానా? అవును బ్రహ్మ, ఇలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నామా? ఇప్పుడు ఇక్కడ నుంచి అర్జెంట్ గా తప్పించుకోవాలి మనం. టెన్షన్ లో వస్తుంటే పోలీస్ జీప్ కనిపించింది. ఆ జాలర్లు మా గురించి చెప్పేశారేమోనని భయంతో కారుని డైవర్ట్ చేసి పారిపోయాను సార్. ఇంతకీ ఆ పిల్ల మీద నీకు డౌట్ ఎలా వచ్చింది? చెప్పేతారు డిటెక్టివ్ సీక్రెట్స్ అని అప్పనంగా చెప్పేతారు. బీచ్ లో సెర్చింగ్ చేస్తుంటే లవ్ లాకెట్ ముక్క దొరికిందని, బ్రహ్మ రూమ్ లో దొరికిన రెండో ముక్కతో అది మ్యాచ్ అయిందని, దాంతో ఈ బ్రహ్మరమ్మని క్యాచ్ చేశారని చెప్పేస్తారు. వాటం చూడు ఎలాగుందో. ఆ బాలుగాడేమో ఈ పట్నాయక్ టార్చ్ లైట్ కొట్టినా అని చెప్తున్నాడు. ఈ బెమరాంబ ఏమో జారల ప్రమేయం ఉందంటుంది. ఉత్తరాయణం నుంచి వచ్చిన పట్నాయక్ పాత్ర నిజమా? దక్షిణాయనం నుంచి వచ్చిన జారర్ల పాత్ర సత్యమా? ఈ రెండూ గాక మూడు నిజమేటట్టు ఉందా? మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? చెప్పేతారు ఈ రెండు కథల్లోన 4 క్లూలు దొరికినాయని ఆ ఎట్టుకొని మనం బయటికెళ్ళి కనిపెట్టాలని చెప్పేస్తారు. ఏంటిగా కూర్చున్నారు? పదండి. राजीव गांधी साहब मर्डर के बारे में क्या तो पता है क्या? ఈ డబ్బా ఈ జయమంగళం గాడేంట్రా బంకలా ఎలా తగులుకున్నాడు నన్ను? ఇది తగులుకోవడం కాదు సార్, తగలబెట్టేయడం. నిజాన్ని నిప్పులా అడుగుతా, అన్యాయాన్ని అగ్గితో కడుగుతా. సార్ ఏంటండి సార్, అగ్గంటే డిప్పండి రెండు ఒకటే కదా సార్? ఏయ్, నా రాజీనామా ఈ సమస్యకు పరిష్కారం అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? పరిష్కారం మాత్రమే కాదు, ఈ దేశమే బాగుపడుతుంటున్నానయ్యా. ఏయ్, మెంట్లా ఏంటి నీకు? నా రాజీనామాకు దేశం బాగుపడడానికి సంబంధం ఏంటి? అసలు నీ శాడిజం ఏంటి? వీడు జర్నలిస్టా టెర్రరిస్టా? నీ గోల్ ఏంట్రా బాబు? లోపలేమో ఢిల్లీ ఆఫీసర్ తో మీటింగు, బయటేమో పని పాట లేని నీతో ఫైటింగ్, ఇప్పుడేమో కొత్తగా ఈ షేప్ అవుట్ ఆంటీస్ తో షంటింగ్. నీ అబ్బా సావు దొబ్బుతున్నారు కదరా. ఆంటీలారా, ఈ సీఎం మనకు మెంటల్ అంటున్నాడు. అరవండి అరవండి. హలో విజయలక్ష్మి సార్, ఉన్నాడా బహున్ గాడు? మార్నింగ్ నుండి కనిపించట్లేదు సార్. వాడి వల్ల పని అవుతుందా లేదా? లేకపోతే ఫైల్ ఇచ్చి చూపేయమని చెప్పు. ఓకే సార్, ఓకే. మొత్తం వెతికాను మేడం, ఆ పిచ్చోడు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ చచ్చాడు? ఎక్కడే సచ్చినాను. ఎక్కడికి వెళ్ళిపోయినారు? ఎన్ని సెల్ఫీస్ నా పలకరేటి? అది నేను అడగాలి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయా. సిఐ గారు ఫోన్ చేసి తిట్టారు. ఆయన చెప్పింది చేత కాకపోతే ఇక్కడ నుంచి దొబ్బేయమన్నారు. నానెందుకు వెళ్తానండి? పట్టు రాదు, పట్టిన పట్టు ఎడరాదని కేసు అట్టుకుంది చేతి ఎత్తేయడం కాదు, మీ చేత సెల్లుడు కొట్టించేసుకోవడానికి. నీకంత లేదులే. నాకెంత ఉందో నేను తెచ్చిన ఆధారాలు చెప్తాలేమ్మా. ఈసారి ముగ్గుబుట్ట తలకేగా నీకు ఫోన్ చేయడం కాదు, నీ చేతే చేయిస్తా. కేసు సక్సెస్ అని. నీ మాటలు, నీ తీరు నాకేం అర్థం కావట్లేదు. కానీ ఏ మాట కాబట్టి నచ్చిమే, నువ్వు చిరాకులు కూడా స్లిక్స్ మీద బాగా అందంగా ఉంటది. ఇదిగో, ఈ రసనాలు రసాయనాలు నా దగ్గర కలుపుకు. పోయి పని చేసుకో. అర్థమైపోనాది నువ్వు మూడ్లోకి రావని. నాను మూడ్లోకి వెళ్లాల్సిన టైం వచ్చినాడు. ఏటి రావాలమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నా? నా అడిగే ప్రశ్నలకి ఏ ప్రశ్నతో సమాధానాలు చెప్పాలనా? ఏటో ముఖంలో అంత గీర బలము, ఎంత కూడా భయం లేదు, ఇంచు కూడా కంగారు లేదు. తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి సార్? నేనేం చేయలేదు కాబట్టే ఇలా ఉన్నాను. ఉంటావు ఎందుకుండవు? అయినా దోషిని పట్టుకోకుండా నానుండాను కదా. నా కాడ ఇన్ఫర్మేషన్ ఉన్నది, కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాను. చెప్పే మేరీని ఎందుకు చంపినావే? సార్, నాకు మేరేం చంపాల్సిన అవసరం లేదు. అవసరంతో చంపలేదులే, అసూయతో చంపేసి ఉంటావు. సార్, నేను చెప్పేది వినండి సార్. ఆంధ్రభూమిలో ఆర్టికల్లా బాలగాడు చెప్పినాడు, స్వాతిలో సీరియల్ బ్రహ్మరావు ఇప్పినది. ఇప్పుడు నువ్వు వచ్చి సందమామ కథ చదువుతావా? అంత ఈని ఓపిక నాకు లేదు గాని విపులలో విపులంగా చెప్తా నువ్వే ఈను. నీ పేరు ఝాన్సీ అగర్వాల్, మీ నాయన పేరు సురేష్ అగర్వాల్. రాజస్థాన్ నుంచి వచ్చి ఆంధ్రలో సెటిల్ అయిపోయిన సేట్ల కుటుంబం మీది. పువ్వు పుట్టి పరమనించగానే తెంపేసి దండ కట్టేసినట్టు నువ్వు పెద్ద మనిషి అవగానే నీ మెడ వంచేసి 3 ముళ్ళు ఏం చేసినాడు మీ డాడీ. 3 మాసాలకే మొగుడుతో ఇడిపోనావు. కొట్టుకోనో తిట్టుకోనో కాదు,
అక్రమ సంబంధం ఎట్టుకొని ఆ ఎట్టుకున్న దిక్కుమాల సంబంధం ఏదో పురుషలింగంతో ఎట్టుకున్నావా లే స్త్రీలింగంతో ఎట్టుకున్నాం. ఆ తర్వాత మెల్లిగా విశాఖపట్నంలో సెటిల్ అయిపోయినాం. ఆడికా నుంచి ఇచ్చడిగా తిరిగినాం. ఒక ఆడతోడు కోసం ఎత్తినాం. నీ కంటికి పాపం మేరీ కనిపించినది. పిచ్చ పిచ్చగా నచ్చేసినది. వెంటనే నీ గుండె జారి గల్లంతైపోయినాది. ఏంటే ఝాన్సీ ఈ మధ్య ఎస్టీడీ బూత్ కి ఎక్కువగా వస్తున్నావు? కొంప తీసి వాడికి ఏమైనా ట్రై చేస్తున్నావా? చిచి వాడు నా బ్రదర్ అంటోడే. మరి ఎందుకే అవసరం లేకపోయినా ఫోన్స్ అంటూ వస్తున్నావు? మీ ఇంట్లోనే ఫోన్ ఉంది కదా. ఫోన్ ఉంది కానీ నాకు నచ్చింది లేదు కదా. నీకు నచ్చిందా? ఏంటే ఆ ఫోన్ మాట్లాడుతున్న అమ్మాయా? కాదే, ఆ మ్యాగజైన్ పట్టుకున్న అమ్మాయా? అవును. తన కోసం ఇక్కడికి రావడం ఎందుకే? ఎందుకంటే చెప్పలేను గాని తను లేకపోతే నేను ఉండలేనే. ఏంటే వింతగా మాట్లాడుతున్నావు? నా మొగుడుతో విడిపోయిన తర్వాత నుండి జీవితంలో తెలియని వెళ్తి, తప్పని తెలిసినా కూడా ఆపుకోలేని కోరికలు. అందరు ఆడపిల్లల్లాగే శరీరం సౌష్ఠం అన్నీ ఇచ్చాడు దేవుడు, కానీ మనసు మాత్రం అమ్మాయినే కోరుకునేలా చేస్తున్నాడు. ఏంటే ఝాన్సీ ఇది పిచ్చి పిచ్చిగా ప్రకృతి విరుద్ధంగా మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని కోరుకోవడం ఏంటి? ప్రకృతి విరుద్ధమేం కాదు, కొందరు బయటికి చెప్పుకోలేరు అంతే. అసలు నాకేం అర్థం అవ్వట్లేదే. కుంప తీసి నన్ను కూడా? చిచి నువ్వు మొగోళ్ళ ఉంటావే. సరే ఇలా ఆలోచించుకుంటే ఎక్కడ కూర్చో, నేను వెళ్ళొస్తా. నీ మాటలకి నీ ఫ్రెండ్ మైండ్ దొబ్బేసినది. బాలు హాయ్. నువ్వు ప్రియురాల్ని ఆరాధించడానికి ఎస్టీడీ బూత్కి వెళ్ళిపోయావు. మేరీ మీద లవ్వు ఒంట్లో కొవ్వుతో కొట్టేసుకుంటున్న నువ్వు ఆ గుంటను తెగ పేమెంట్ చేసినావు. ఆ తర్వాత బాలు బెమ బీచ్కి వెళ్ళిపోనారు. ఆ ఏకాంతం కోసమే ఎదురు చూస్తున్న నువ్వు క్షణం ఆలస్యం చేయకుండా మేరీతో నీ మనసులో మాట చెప్పడానికి రంగంలోకి దూకేశావు. హలో, నా పేరు ఝాన్సీ. నా పేరు మేరీ అండి. ఏంటి ఫోన్ చేసుకోవడానికి వచ్చారా? లేదు, నా ఫ్రెండ్ బ్రహ్మ కోసం వచ్చాను. ఆహా. ఏంటి వీక్లీలో పదవినోదినీనా? ఇంకేం చూడరా? ఇదే నా హాబీ. 16 పేజీ చూడరా? సమరం గారి సుఖ సంసారం సమస్యలు అలాంటి ఏం చూడరా? అలాంటివి నేను చదవనండి. అదంతా సెక్స్ ఎడ్యుకేషన్. అలాంటి ఎడ్యుకేషన్ నాకేం అవసరం లేదండి. నిన్న ఒక విషయం అడగనా? నన్ను ఇబ్బంది పెట్టేదైతే అడగండి. నా మనసు నిన్నే కోరుకుంటుంది. మా ఇంటికి రాగలవా? నా రూమ్ లో ఏకాంతంగా మనసిప్పి మాట్లాడుకుందాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? ఇలాంటి చెత్త మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గులేదా? అర్థం చేసుకుంటామని చెప్తున్నా, కానీ నువ్వే కన్విన్స్ అవట్లేదు. నేను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచే నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా. నిన్ను ఒక మహారాణిలా చూసుకుంటా. రా వచ్చి. వదులు. అసలు నువ్వు ఆడదానివేనా? ఇదేం పోయేగలమే నీకు? చిచ్చి, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. నన్నే నమ్ముకున్న మా అమ్మ ఉంది. నాకు జీవితంలో ఎన్నో ఆశయాలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. అసలు నీలాంటి వాళ్ళు నా జీవితంలోకి వస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఇలాంటి దరిద్రపు ఆలోచనలు నీలాంటి దాన్ని అస్సలు ఊరుకోకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అమ్మో, కూల్ చేయకపోతే తేడా కొట్టేలా ఉంది. బేరీ సీరియస్ అవ్వకు. నేనేదో డిప్రెషన్ లో ఉండి అలా మాట్లాడాను అంతే. అర్థం చేసుకో ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ. జస్ట్ ఫ్రెండ్స్ లో ఉందాం అంతే. నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి చండాలంగా? అరే తప్పైపోయింది అంటున్నా కదా మేరీ. కోప్పడకుండా అర్థం చేసుకో. సరేలే. ఏమైందే? ఏమైందిరా? ఏం చూసుకునే నీకింత బలుపు? నా గురించి